స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి ప్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించి చున్నాను. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా శ్రమలు సహించి నాకు ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్ను నీలో చూచుకున్నావు. నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకే నా దీన స్థితి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ రోజునైనా మీరు ఏర్పాటు చేసిన ఈ సెప్టెంబర్ మాసంలో 3వ వారాన్ని మీరు మన సజీవులుగా ప్రేమించినందుకు మీకు వందనాలు. నేను ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించిన పాఠము నాయన మోషే ద్వారా మీరు చక్కని విషయాలు మీరు మాకు నేర్పించారు. నేను ఎట్లు మేము లోకంలో భరింపగలను. దేవుని సహాయం కోరుకున్నాడు. ఈరోజు మనుషుల సహాయం వ్యర్థము, దేవుని సహాయము నేను కావాలనుకునేవారు దేవుని దగ్గరికి రమ్మన్నారు. అయ్యా మీకు వందనాలు. వారు దేవుడని అనుజనులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మా దేవుడు ఆకాశం ముందున్నాడని మేము చెప్పుకునేవారిని మేము ఉండాలి. ఆయన యాకోబు అంటూ ఉన్నాడు దేవుని గురించి, యాకోబు నేను సృష్టించాను, నేను నా సొత్తు అంటూ ఉన్నాడు. ఈరోజు మేమందరము కూడా మీ సత్తే ప్రభా. తలవంచిన బిడ్డల్ని, రాలేని బిడ్డల్ని, నేను ప్రతి ఒక్క అవసరంలో ఉన్న బిడ్డలందరినీ కూడా అవసరాలు తీర్చమని నేను మీ చిత్తమైతే మీరు రాకడ ఆలస్యమైతే ప్రభు యొక్క మరి ఒక తరుణం మీకు మాకు అనుగ్రహిస్తే వచ్చే వారం ప్రభు ఇదే వారంలో ప్రభా ఇదే సమయంలో అందరం కూడా మనం ఆరాధించుకుంటాం.